ప్రకృతి వ్యవసాయ నమూనాలకు అంతర్జాతీయ ప్రశంసలు. పల్నాడు జిల్లాలో నెదర్లాండ్స్ వాగెనింగిన్ యూనివర్సిటీ బృందం పర్యటన. ఏ గ్రేడ్ మోడల్ సాగు విధానంపై నెదర్లాండ్స్ శాస్త్రవేత్తల హర్షం. జీవ వైవిధ్యం, దిగుబడి పెంపుపై బృందం అధ్యయనం. ఎడ్లపాడు, మార్చి. పల్నాడు జిల్లాలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ నమూనాలు అంతర్జాతీయ స్థాయిలో శాస్త్రవేత్తల మన్ననలు పొందుతున్నాయి. నెదర్లాండ్స్కు చెందిన ప్రముఖ వాగెనింగెన్ యూనివర్సిటీ అండర్ రీసెర్చ్ బృందం బుధవారం ఎడ్లపాడు మండలంలో పర్యటించి ఇక్కడి సాగు పద్ధతులను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. జిల్లా ప్రాజెక్టు మేనేజర్ డిపిఎం కె అమలకుమారి నేతృత్వంలో ఈ పర్యటన కొనసాగింది. బయో రిసోర్స్ సెంటర్ పరిశీలన ముందుగా బృందం ఉన్నవ గ్రామంలో పరమాత్మల కోటేశ్వరమ్మ నిర్వహిస్తున్న బయో రిసోర్స్ సెంటర్ను సందర్శించింది. ప్రకృతి సిద్ధంగా తయారు చేసే వివిధ రకాల కషాయాలు, జీవామృతం, ఎరువుల తయారీ విధానాన్ని కోటేశ్వరమ్మను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో బయో రిసోర్స్ కేంద్రాల పనితీరు, రైతులకు అందుతున్న సేవల గురించి డిపిఎం అమలకుమారి బృందానికి వివరించారు. ఏ గ్రేడ్ మోడల్కు ఫిదా కొత్తపాలెం గ్రామంలో ఏటీఎం మానం శ్రీకాంత్ పర్యవేక్షణలో సాగుతున్న ఏ గ్రేడ్ మోడల్ క్షేత్రాన్ని బృందం సందర్శించింది. మునగ, బీర, సొర, పొట్ల, దొండ వంటి వివిధ రకాల పంటల సమ్మేళనంతో కూడిన ఈ సాగు విధానం బృందాన్ని విశేషంగా ఆకట్టుకుంది. అలాగే ప్రకృతి వ్యవసాయంలోని 9 సార్వత్రిక సూత్రాల చక్రం పనితీరును కూడా అధికారులు వివరించారు. బృందం అభిప్రాయం. ఈ సందర్భంగా టీమ్ లీడర్ లారెన్స్ జోన్స్ వాల్టర్స్ మాట్లాడుతూ ఇలాంటి ఆగ్రో ఫారెస్ట్రీ నమూనాల వల్ల భూమిపైన, భూమి లోపల జీవ వైవిధ్యం అద్భుతంగా పెరుగుతుందని కొనియాడారు. చీడపీడల నివారణ. బహుళ పంటల సాగు వల్ల చీడపీడల ఉధృతి తగ్గుతుంది. అధిక దిగుబడి, పరాగ సంపర్కం మెరుగుపడటం వల్ల పంట నాణ్యత, దిగుబడి పెరుగుతాయి. రికార్డుల పరిశీలన. చర్చలు. క్షేత్ర పర్యటన అనంతరం ఏపీసీఎన్ఎఫ్, ఐజీజీ, ఏఏఆర్ఎల్ సిబ్బంది మరియు మహిళా సంఘాల ప్రతినిధులతో బృందం ప్రత్యేకంగా చర్చించింది. క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పాల్గొన్న ప్రముఖులు. ఈ పర్యటనలో నెదర్లాండ్స్ బృందం సభ్యులు లారెన్స్ జోన్స్ వాల్టర్, కళ్యాణ్ గుంటుబోయిన, గెట్ వాన్ డూయంకెర్కన్, సైమన్ జెన్నే ఓస్టింగ్, సౌమ్య కాంతి కర్వారు పాల్గొన్నారు. వీరితో పాటు ఆర్వైఎస్ఎస్ ప్రతినిధులు ధర్మేందర్, ఓంకార్, అదనపు డిపిఎం ప్రేమరాజ్ మరియు ఇతర ప్రకృతి వ్యవసాయ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.